ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న అధికారులు నిర్లక్ష్యం ఖమ్మం రైతాంగానికి శాపంగా మారింది. వరదలకు కాలువలకు పడిన గండ్లు పూడ్చడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. 18 రోజులుగా చుక్క నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయంటున్న రైతులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కల్లూరు మండల కేంద్రం దగ్గర రైతుల నిరసన కొనసాగుతుంది. తక్షణం పాలేరు నుంచి సాగర్ జలాలు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో పాటు రైతులున్నారు, కల్లూరు మండలానికి సంబంధించినటువంటి రైతులున్నారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకుందాం. మీకు ఎంత పొలం ఉందండి? ఇప్పుడు జరిగినటువంటి నష్టం ఎట్లా ఉండొచ్చు? 8 ఎకరాలు ఉందండి. ఇప్పుడు కాలువ దిగిపోయి 4 రోజులు అవుతుంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇంతమంది ఉండి ఈ శాతగాంతనం ఏంటి, గళ్ళు బూడ్చలేకపోవడం ఏంటి? ఇదివరకు గళ్ళు పడితే ఎమ్మన్నే 3-6 రోజుల్లో గళ్ళు పూడ్చి నీళ్ళు అందించేది రైతులకి. ఇవాళ నీళ్ళు అందించే విధానం లేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే అది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 8 ఎకరాలు ఉంది. ఎంత నష్టం వచ్చి ఉంటుంది? 8 ఎకరాలు 54 లక్షల రూపాయల నష్టం. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నీళ్లు? ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఈ వర్షం పోయిన తర్వాత నీళ్ళు లేవు. 3 మంత్రులు ఉన్నారు. ఏం బీగుతున్నారని అడుగుతున్నాం రైతులు మేము. ఇప్పుడు మీకు నీళ్లు రావట్లేదన్న విషయం అధికారులకు కానీ మంత్రులు కానీ చెప్పారా? చెప్పారు సార్. చెప్పినా కానీ ఎవరు స్పందించలేదు సార్. ఎవరు స్పందించలేదు. ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. ఎవరు రోడ్డే కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటున్నారు అధికారులు? నీళ్లు రావట్లేవు, మరి బాగు చేయమంటున్నారండి. అదే ఏముండండి, అసలు ఇన్ని రోజులు అవుతుంది. ఒక గండి లేదు, ఒక ఏమి లేదు. అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు మాది 2 ఎకరాల పొలం ఎండిపోయింది, ఉడబడిపోతుంది, గాడి నెరలు కొట్టింది. అసలు ఈ గండి పోడ్చడం ఎన్నాళ్ళు? అసలు ఇది అధికారమా లేకపోతే ఇంకేమన్నా? మేము ఇంత కష్టపడి ఇన్ని ఎకరాలు వేసుకొని ఎండిపోతుంటే ఇంత పెట్టుబడి పెట్టి ఏం కావాలి మేము? చెప్పండి మీరు. మీ ఎమ్మెల్యే రాగమయ్య గారికి తెలుసా మీ పంటలు? రామా ఏం చెప్పేమండి మేము పొలంలో తెచ్చామా, ఏడు తెచ్చామా, ఎక్కడ తెచ్చాము? ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చిందండి? పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు వచ్చిందా? 9 నెలలు అయింది. ఆడుకొని వచ్చి పంటలు ఏంటి కట్ట వచ్చిందా? వరదలు ఏంటని తిరిగి చూసింది. అసలు టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఈ పరిస్థితి వస్తే మా ఆపత్ బంధువుడు సండ్రా వెంకటవీరయ్య గారు కాలువల మీద తిరిగి ఎస్ఆర్ఎస్పీ నుంచి వాగులో నీళ్లు వదిలి పాలేరుకు తీసుకొచ్చి మదిర బ్రాంచ్కి నీళ్ళిచ్చి పంటలను కాపాడిన రోజులున్నాయి. అలాంటి ఖమ్మం జిల్లాలో ఈ రోజున 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఈ రోజున అనుభవం ఉన్న మంత్రులు 3 ఉండి ఈ రోజున ఖమ్మం జిల్లాలో నిండుకుండ లాంటి సాగర్ నిండి ఉంటే ఈ రోజున ఆ వరదలు వచ్చే టైంలో అదే సాగర్ గేట్లు ఆఫ్ చేస్తుంటే ఈ రోజున ఈ ఎన్ఎస్పి కాలువకి ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఏళ్లకి ముందు చూపు లేక, అనుభవం లేక కాలువ కట్టేక గండ్లు విపరీతంగా పడి ఈ రోజున రైతులు ఈ పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు. పాలిచ్చే గేదె నమ్మి దున్నపోతును కొనుక్కున్న సామెత ఉంది ఈ ప్రభుత్వం ఈ ఎన్నుకుంటాం. అట్లా చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి మహిళలకు 2500 అది ఎక్కడ పోయిందో తెలియదు, ఎకరానికి 15,000 అది ఎక్కడ పోయిందో తెలియదు. ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తర్వాత అని చెప్పారు. అది ఇంతవరకు గ్రామాలలో వచ్చి చూడమనండి. ఎక్కడైనా 30-40% కనుక ఎక్కడన్నా మాఫీ అయితే రైతు కూలీకి అన్నారు, లేదు. పంచాయతీలలో పారిశుధ్యం అసలు మొత్తం పడకేసింది, ఎక్కడ చూసినా అదే. ఈ సంవత్సరం మొత్తం దేశంలో ఎక్కడ లేని డెంగ్యూ జ్వరాలు మొత్తం తెలంగాణలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తే రైతులు ఎగనైనా ఈ రైతు గోసపడ్డ ప్రభుత్వం ఏది బాగుపడ రోజులు లేవు. ఇది ఖచ్చితంగా జరుగుద్ది, చూస్తారు. ఇప్పటికైనా రైతులు 9 స్థానాలు ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా రైతులు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైతు బంధు, రైతు బీమా, భగవంతుడి ఎరుగు, రుణమాఫీ. కల్లూరు మండలంలో మొత్తం ఎక్కువ సాగులో పండించేది వరి సాగు. చివరి పొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో నీళ్లు లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటే మేము చాలా సంతోషించాం. మాకు చాలా డెవలప్మెంట్ చేస్తారు, చాలా పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం వెంబట స్పందించి రియాక్ట్ అయి రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి మేలు చేస్తారనుకున్నాం. కానీ 3 మంత్రులు ఉన్నా కన్నా సుఖం లేదు. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో సేనున్నట్లు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ నష్టానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని రైతుల తరఫున కోరుచున్నాం. నా పేరు భావనత్ కృష్ణ అండి. మాది హన్మాతండ, గన్యాతండ, లక్ష్మణతండ. మాకు కస్టడియం ల్యాండ్ ఉందండి. 260 ఎకరాలు
మాకు రైతు బంధు కానీ రైతు రుణాలు కానీ బ్యాంకు లోన్స్ కూడా ఇవ్వరండి. ఓన్లీ మా గిరిజనులు ఆ కస్టడన్ ల్యాండ్ గవర్నమెంట్ భూమిలో పంట పండించుకొని పడుతున్నాము. ఇవాళ మా పంట ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్నది, పూర్తిగా పొట్ట మీద దిశలో ఉంది. ఇంకా 2-3 రోజులు మాకు వాటర్ అందకపోతే పూర్తిగా మేము రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు వెంటనే వాటర్ ఇచ్చి మా రైతులని మా గిరిజనులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇది రైతాంగం అంతా కూడా ముక్తకంఠంతో చెప్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. 3 మంత్రులుంటే మంచి జరుగుతుంది అనుకున్నాం తప్ప కనీసం ఇంత నిర్లక్ష్యం వహించి 2,50,000 పైచలకు ఎన్ఎస్పి ఆయకట్టు మొత్తాన్ని కూడా ప్రమాదాలకు నెట్టారని కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. విడుదల నాగరాజుతో సాంబశివరావు టీ న్యూస్ కల్లూరు నుంచి.